హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఆర్ఆర్బి ఏఎల్పి సైకోకి సంబంధించి బ్యాటరీ టెస్ట్ సెకండ్లో ఫాలోయింగ్ డైరెక్షన్ టెస్ట్ అనే విషయం మనం మాట్లాడుకున్నాం. దీని సెకండరీ బ్యాటరీ టెస్ట్ అంటారు. దీంట్లో లాస్ట్ టైం మనం టైప్ 1 మాట్లాడుకున్నాం, దాన్ని వాచ్ క్లాక్ టెస్ట్ అంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టెస్ట్ పేరు టేబుల్ టెస్ట్ అంటారు. ఇది ఫాలోయింగ్ డైరెక్షన్స్ టెస్ట్లో ఉండే ఇంకో టెస్ట్ అనమాట. అది టైప్ 1, ఇది టైప్ 2. ఓకేనా. సో మొత్తం సెకండ్ బ్యాటరీలో మనకి 2 రకాల టెస్టులు ఉంటాయి. ఒకటి వాచ్ క్లాక్ టెస్ట్, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది టైప్ 2 టేబుల్ టెస్ట్ అనమాట. దీంట్లో కూడా క్వశ్చన్స్ మొత్తం 2 సెట్స్ ఉంటాయి అన్నమాట. టోటల్గా మనకు 2 సెట్స్ ఉంటాయి. ఒక్కో సెట్లో మనకి 10 క్వశ్చన్లు ఉంటాయి. ఇక్కడేమో మనకి 5 నిమిషాల సమయం ఉండిద్ది, ఇక్కడేమో మనకి 5 నిమిషాల సమయం ఉండిద్ది. సో ఓవరాల్గా మనం 20 క్వశ్చన్స్ని 10 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. దట్ ఈజ్ టార్గెట్ అనమాట. మనకి ఇలాగా రో కాలం ఇలా మనకి ఇస్తూ ఉంటారు టేబుల్. సో ఈ టేబుల్ని ఎలా సాల్వ్ చేయాలి, దీని దగ్గర నేర్చుకోవాల్సిన కొన్ని పదాలు ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలో మనం మాట్లాడుకొని అటు తర్వాత కొన్ని క్వశ్చన్స్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా. సో డెమోగా మీకు అర్థం అవడానికి ఈ టెస్ట్లని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా. ఇన్ కేజ్ ఒక టెస్ట్ మీకు అర్థం కాకపోయినా జాగ్రత్తగా ఇంకోసారి వినడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు విని ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమైంది. ఎందుకంటే ఇదంతా ప్రాక్టీస్ మీదే వచ్చింది అనమాట, లేకపోతే రాదు. 1, 2, 3 క్లాసులు వింటే వచ్చేవి కానే కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇలా మనకి టేబుల్ ఇస్తాడనమాట. దీనే టేబుల్ టెస్ట్ అంటారు. ఇక్కడ మనకి ఇలా నిలువుగా ఉన్నాయి కదా వర్టికల్ కాలమ్స్, వీటిని కాలమ్స్ అనాలి. వర్టికల్గా ఉన్నవి. ఇలా అడ్డంగా ఉన్న వాటిని ఏమనాలి, రోస్ అనాలి. సో ఇవి రోస్, ఇవి కాలమ్స్. ఓకేనా. సో రో 3లో కాలం 2 నెంబర్ అంటే ఇదనమాట. రో 4లో కాలం 3 అంటే ఇదనమాట. ఓకేనా. రో 2లో కాలం 4 అంటే ఇదనమాట. అలా నువ్వు వాటిని గుర్తు పెట్టుకోగలగాలి. ఓకేనా. ఇక మీ అందరికీ తెలుసు ఎబో, ఇలా కొన్ని పదాలు ఉంటాయి కదా. ఎబో అన్న, జస్ట్ ఎబో అన్న కాస్త తేడా ఉండిద్ది. ఉదాహరణకి ఇది తీసుకోండి, ఇది బి. బికి జస్ట్ ఎబో ఉండేది ఏంటి, ఏ అనమాట. ఓకేనా. బికి ఎబో అంటే మనకి ఏ, ఈ 2 వస్తాయి, కానీ జస్ట్ ఎబో అంటే ఈ వచ్చింది. అలా కాకుండా అప్పర్ మోస్ట్ అని అనుకోండి, ఏ వచ్చింది. సో ఎబో అనొచ్చు, జస్ట్ ఎబో అనొచ్చు, అప్పర్ మోస్ట్ అనొచ్చు, టాప్ మోస్ట్ అనొచ్చు. ఇక అప్పర్ మోస్ట్, టాప్ మోస్ట్ అంటే చివరిగా అనమాట. ఇదిగో ఈ. ఈకి జస్ట్ ఎబో ఏంటి, డి. ఈకి ఎబోలో ఏమున్నాయి, బి, ఈ, ఏ అన్నీ ఉన్నాయి. ఈకి అప్పర్ మోస్ట్లో ఏముందంటే బి ఉంది, అలాగనమాట. ఓకేనా. సేమ్ ఇలాగే క్వైట్ ఆపోజిట్ బిలో, జస్ట్ బిలో, లోయర్ మోస్ట్, బాటమ్ మోస్ట్, అలా మాట్లాడుతూ ఉంటాడు. ఆ పదాలను మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. తర్వాత ఇక బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే డయాగ్నల్స్ అనమాట. ఎక్స్చేంజ్ ఆఫ్ కాలమ్స్, ఇది మొత్తం కాలం అనుకున్నాం కదా. ఎక్స్చేంజ్ అని ఉండేది. ఎక్స్చేంజ్ ఆఫ్ కాలము లేదా రో లేదా డయాగోనల్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఉదాహరణకి ఇది రో, ఇది రో 1, ఇది రో 2. ఇప్పుడు రోని దీన్ని ఎక్స్చేంజ్ చేయమంటాడు. అప్పుడు ఈ బి ఇక్కడికి వెళ్ళిపోయిద్ది, ఈ ఏ ఇక్కడికి వచ్చిద్ది, ఈ ఏ ఇక్కడికి వెళ్ళిద్ది, ఈ బి ఇక్కడికి వచ్చిద్ది, ఈ సి పైకి వెళ్ళిద్ది, ఏ కిందకి వచ్చిద్ది. ఇలా ఎక్స్చేంజింగ్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఎక్స్చేంజింగ్ ఆఫ్ రోస్. అలా కాకుండా ఒకవేళ ఎక్స్చేంజింగ్ ఆఫ్ కాలమ్స్ అంటాడు. ఉదాహరణకి కాలం 2, కాలం 5 ఎక్స్చేంజ్ అంటాడు. అప్పుడు ఈ సి ఇక్కడ, ఈ బి ఇక్కడ, ఈ బి ఇక్కడ, ఈ ఏ ఇక్కడ, ఈ ఏ, ఈ ఏ ఇక్కడ, ఈ ఏ, ఈ డి ఇక్కడ, అలా ఇటు ఇటు ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇలాగా ఎక్స్చేంజ్ జరుగుతుంటే కాలం ఎక్స్చేంజెస్గా మనం మాట్లాడుకోవాలి. ఇది మీకు క్లియర్గానే అర్థమైపోయింది. తర్వాత చాలా కన్ఫ్యూజన్గా ఉండేది ఏంటంటే డయాగ్నల్స్ ఎక్స్చేంజ్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది డయాగ్నల్స్ ఎక్స్చేంజ్. ఉదాహరణకి నేను ఇప్పుడు ఇలా ఓ డయాగ్నల్ గీశాను. దీన్ని ఏమంటారంటే రో 1 డయాగ్నల్ అంటారు. రో 1 డయాగ్నల్ అంటారు. 1, 2, 3, 4, 5 ఇలా నంబరింగ్ ఇచ్చుకున్నా. ఇప్పుడు నేను రో 5 డయాగ్నల్ గీస్తున్నా, అంటే రో వైపు నుంచి గీయాలన్నమాట. 1, 2, 3, 4, 5. దీన్ని రో 5 డయాగ్నల్ అంటారు. ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నామో
ఆ పేరుతో పిలవాలి. సో ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ రో 1, దట్ ఈస్ కాల్డ్ రో 1 డయాగ్నల్. ఇది రో 5 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి రో 5 డయాగ్నల్. ఇప్పుడు ఎక్స్చేంజ్ చేయాలి. అప్పుడు ఏమైంది ఎక్స్చేంజ్ చేస్తే? జాగ్రత్తగా చూడండి. అప్పుడు ఏ ఇక్కడికి వస్తుంది, ఈ సి ఇక్కడికి వెళ్తుంది అనమాట. ఓకేనా? ఇవి రెండు ఎక్స్చేంజ్ అవుతాయి. ఇది అక్కడ అలాగే ఉండిద్ది. ఈ రెండు ఎక్స్చేంజ్ అవుతాయి, ఈ రెండు ఎక్స్చేంజ్ అవుతాయి. అంటే ఈ డిఎం పైకి వెళ్ళిద్ది, అక్కడున్న సిఎం కిందకు వచ్చింది. అలా ఇటువైపు ఇటువైపు ఇలా బోత్ ఎక్స్చేంజ్ జరిగినాయి అనుకోండి, వాటిని ఇలా మాట్లాడుతూ ఉంటారు. సో రో 1ని రో 5 ఎక్స్చేంజ్ అంటాడు. అప్పుడు ఆ రో 1 డయాగ్నల్ రో 5 డయాగ్నల్స్ నువ్వు ఎక్స్చేంజ్ చేయాలన్నమాట. ఓకేనండి? అర్థమైందా? క్వశ్చన్స్లో వస్తాయి ఇవన్నీ. అలా కాదు, ఒకవేళ ఇప్పుడు కాలం మాట్లాడుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు ఇలా గీశాను. ఇందాక రో 1 అన్నా కదా, ఇప్పుడు దీన్ని కాలం 1 డయాగ్నల్ అంటున్నాను. కాలం వైపు నుంచి మాట్లాడుతున్నాను. కాలం 1 డయాగ్నల్ ఇటువైపు నుంచి తీసుకొచ్చాను అనుకోండి, ఇదేంటి? కాలం 5 డయాగ్నల్. 1 2 3 4 5, 1 2 3 4 5. ఇక్కడ నుంచి మొదలు పెట్టాం కాబట్టి ఇది కాలం 5 డయాగ్నల్. ఇక్కడ నుంచి మొదలు పెట్టాం బట్టి ఇది కాలం 1 డయాగ్నల్. ఇప్పుడు దీన్ని ఎక్స్చేంజ్ చేయాలనుకోండి, ఈ రెండు ఎక్స్చేంజ్ అవుతాయి అనమాట. ఇదిగోండి, ఈ సి ఎక్స్చేంజ్ అవుతుంది. ఇది అలాగే ఉండిద్ది. ఇదిగోండి, ఈ రెండు ఎక్స్చేంజ్ అవుతాయి. ఇదిగోండి, ఈ రెండు ఎక్స్చేంజ్ అవుతాయి. సో కాలం ఎక్స్చేంజ్ అయినప్పుడేమో ఇలా జరుగుతూ ఉండాలి. అంటే కాలం వైపు నుంచి గీసిన డయాగ్నల్స్ అనమాట. సో డయాగ్నల్స్లో మనకి ఇలా ఎక్స్చేంజ్ జరగచ్చు, ఇందా చెప్పినట్టు ఎక్స్చేంజ్ జరగచ్చు. వాడు ఏమంటున్నాడు అన్నది మనం పట్టుకోవాలి, వాడు ఏం అడుగుతున్నాడు అన్న దాని మీద మనం చేయాలన్నమాట. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ టేబుల్ ఫిగర్లో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఇక్కడ కూడా క్లాక్ వైజ్లు ఉంటాయి అన్నమాట. ఉదాహరణకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం, ఇది మొత్తం క్లాక్ వైజ్ అనమాట. ఓకేనా? కాదు, ఇక్కడ మొదలు పెట్టాడు, యాంటీ క్లాక్ వైజ్లో రామన్నాడు, అప్పుడు నువ్వు ఇలా రావాలన్నమాట. ఓకే, వాడు చెబుతాడు స్టార్టింగ్ పొజిషను, ఎండింగ్ పొజిషను, అవన్నీ వాడు చెబుతాడు. వాడు ఎక్కడ చెప్పాడో అక్కడ మొదలుపెట్టు. ఓకేనా? కాబట్టి క్లాక్ వైజ్ అంటే ఏమో నువ్వు ఇలా తిరగాలి, యాంటీ క్లాక్ వైజ్ అంటేనేమో ఇలా ఆపోజిట్లో తిరగాలి అనే విషయం గుర్తుపెట్టుకో. ఓకేనా? తర్వాత ఇక రివర్స్ చేయమంటాడు. ఇప్పటివరకు ఎక్స్చేంజ్ మాట్లాడుకున్నా, రివర్స్ రో 1 రో 2 రివర్స్ చేయమంటాడు. ఇదిగోండి, రో 1 రివర్స్ చేయమన్నాడు అనుకోండి, ఈ సి ఇక్కడ, ఈ డి ఇక్కడ, ఈ ఏ అక్కడే ఉండిద్ది. అర్థమైందా? నెక్స్ట్ అంటే ఈ చివరికి ఇది దీనికి ఎక్స్చేంజ్ అవుతూ ఉండిద్ది. ఇదిగోండి, రో 4 రివర్స్ చేయండి అన్నాడు, రివర్స్ చేయాలి. ఈ ఏ ఇక్కడికి, ఈ డి ఇక్కడికి, ఇది మారిపోద్ది అనమాట. ఇది ఇక్కడికి, ఇది ఇక్కడికి, ఇది ఇక్కడికి, ఇది ఇక్కడికి, అలా రో ఎక్స్చేంజ్ చేస్తూ ఉండాలి. దాన్ని రో వైజ్గా ఎక్స్చేంజ్ అంటారు. నెక్స్ట్ కాలం ఎక్స్చేంజ్ కాదు, రివర్స్. కాలం రివర్స్ చేయమంటాడు. ఇదిగోండి, ఇది కాలం 2, ఇది కాలం 2. కాలం 2 రివర్స్ చేయమంటాడు. అప్పుడు ఇది ఈ డి ఏ ఈ బి. చూసారా? ఈ ఏమో పైకి వెళ్ళింది, ఈ బి ఏమో కిందకు వచ్చింది, ఈ ఏమో ఎక్కడికి వచ్చింది, ఈ డి ఏమో ఇక్కడికి వెళ్ళింది, మధ్యలో అలాగే ఉండింది. అలా నువ్వు రివర్స్ చేస్తూ ఉండాలి. రివర్స్ వేరు, ఎక్స్చేంజ్ వేరు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? ఎక్స్చేంజ్ చేస్తే ఇది అటు, అది ఇటు మారిద్ది. అర్థమైందా? ఒక రో నుంచి ఒక రోకి కానీ, కాలం నుంచి కాలం కానీ మారుతూ ఉంటాయి. కానీ రివర్స్లో అదే లైన్లో ఉన్నవి పైకి కిందకి జంబిల్ అవుతాయి. ఆ తేడాన్ని గమనించాలి. ఓకేనా? నెక్స్ట్ దీన్నేమో అప్పర్ లెఫ్ట్, అప్పర్ రైట్, బాటమ్ లెఫ్ట్, బాటమ్ రైట్. బాటమ్ రైట్ నుంచి పైకి వెళ్ళు, బాటమ్ రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళు, బాటమ్ రైట్ నుంచి డయాగ్నల్గా వెళ్ళు అంటాడు. అలా ఎలా వెళ్ళమంటే నువ్వు అలా వెళ్ళాలి. ఓకేనా? తర్వాత కాలం 3 రో 3. ఇదిగోండి ఫిగర్. దీనికి ఇటువైపు డయాగ్నల్ చెప్పొచ్చు, ఇటువైపు డయాగ్నల్ చెప్పొచ్చు, ఇటువైపు డయాగ్నల్ చెప్పొచ్చు, ఇటువైపు చెప్పొచ్చు. ఓకేనా? పైకి అంటే ఇలా చెప్పాలి, కిందకంటే ఇలాగా, లెఫ్ట్ అంటే ఇలాగా, రైట్ అంటే ఇలాగా, డయాగ్నల్ అంటే ఇలాగా. కాలం వైపు డయాగ్నల్గా వెళ్ళు, సో ఇటువైపు వెళ్ళు. లేదా డైరెక్ట్ చూస్తాడు, ఇది నార్త్, ఇది ఈస్ట్, నార్త్ ఈస్ట్లో డయాగ్నల్గా వెళ్ళు. అర్థమైందా? నెక్స్ట్ ఇది సౌత్, ఇది వెస్ట్, సౌత్ ఈస్ట్లో వెళ్ళు అని ఇక్కడ కూడా డైరెక్షన్ తీసుకొస్తాడు. అలా ఎలా వచ్చినా సరే నువ్వు చేయగలగాలి. ఓకేనా? క్వశ్చన్ చదువుకుని అర్థం చేసుకుంటే చాలు, చాలా ఈజీగా నీకు అర్థమైపోయింది. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ. గుర్తుంది కదా, మనం ఫ్రీక్వెన్సీ మాట్లాడుకున్నాం. ఫ్రీక్వెన్సీ అంటే మనం ఏమని మాట్లాడుకున్నాం? రిపిటేషన్ అయ్యే వాటిని మనం ఫ్రీక్వెన్సీగా కన్సిడర్ చేసుకోవాలన్నమాట.
ఉదాహరణకి రో 2లో ఫ్రీక్వెన్సీ ఎంత అంటాడు. ఇదిగో ఇక్కడ చూడండి, రో 2లో సి ఒకసారి, ఏ ఒకసారి, బి ఒకసారి వచ్చింది, ఈలు 2 సార్లు వచ్చింది. కాబట్టి రో 2లో ఎక్కువ ఫ్రీక్వెన్సీ దేనికి ఉంది, ఈకి ఉంది. అలా కాకుండా రేపు ఎప్పుడైనా కాలంలో మాట్లాడతాడు. ఓకేనా. ఉదాహరణకి కాలం 3లో ఎక్కువ దేనికి ఫ్రీక్వెన్సీ ఉంది, సి ఉంది. సో సికి ఫ్రీక్వెన్సీ ఎక్కువ, అలా చెప్పగలగాలి నువ్వు. సో వాడు ఏది ఇస్తే దానికి అనుగుణంగా నువ్వు చెప్పే విధంగా రెడీ అవ్వాలి. ఓకేనా. సో ఇవన్నీ కూడా బ్యాటరీ టెస్ట్, సెకండ్ బ్యాటరీ టెస్ట్లో, టేబుల్ టెస్ట్లో నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు. వీటిని, ఈ నెమోనిక్స్ మొత్తాన్ని గుర్తుపెట్టుకొని, ఈ చేయాల్సిన పద్ధతులన్నింటినీ గుర్తుపెట్టుకొని మనం క్వశ్చన్స్లో దిగాలి. రకరకాల క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, ప్రతి క్వశ్చన్ చేస్తూ ఉండాలి, కొత్త క్వశ్చన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండాలి. అర్థమైందా. ఒక్కసారి ఆ క్వశ్చన్ని కంటికి కనపడంగానే ఇలా చేయాలి అని నేర్చుకో, చాలు. బట్టి పట్టద్దు. ఆహా ఇలా వచ్చిందనమాట, ఇలా ఆలోచన చేయాలన్నమాట అని గుర్తుపెట్టుకొని మల్టిపుల్గా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే నీకు ఈజీగా క్లియర్గా అర్థమైపోయింది. ఓకేనా. డౌట్ ఏం లేదుగా. ఇక క్వశ్చన్స్లోకి వెళ్ళినా, డైరెక్ట్గా క్వశ్చన్స్లోకి వెళ్తున్నా, జాగ్రత్తగా చేద్దాం. ఇదిగోండి, చూసారా మనకి టేబుల్ కనపడుతుందా, పక్కన క్వశ్చన్స్ కనపడుతున్నాయి చక్కగా. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయాలి. జాగ్రత్తగా ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా. చూడండి, చెప్పిన కాన్సెప్ట్ మొత్తం గుర్తుపెట్టుకోవాలి. అంతకుముందు చెప్పిన వాచ్ క్లాక్ టెస్ట్లో అయినా, ఇప్పుడు చెప్పే టేబుల్ టెస్ట్లో అయినా మీరు కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. కొత్త క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, నేను చెప్పిన దాన్ని అప్లికబుల్ చేసుకోవాలి అక్కడ. అర్థమైందా. నేను చెప్పిన దాంట్లో 4-5 కలుపుతాడు, అడిగేది ఇదే, కానీ 4-5 క్వశ్చన్లు కలుపుతాడు. ఒక క్వశ్చన్లో 4-5 క్వశ్చన్లు ఉంటాయి. నువ్వు జాగ్రత్తగా చేయగలిగితేనే నీకు ఎక్కిద్ది, లేకపోతే నీకేం ఎక్కదు. చూడండి, విచ్ లెటర్స్ అపియర్స్ ఓన్లీ వన్స్ ఇన్ మెయిన్ డయాగ్నల్. ఓకే, ఎప్పుడైనా మనం మెయిన్ డయాగ్నల్ అంటే మనం దీన్ని కానీ కన్సిడర్ చేసుకోవాలన్నమాట. ఇది మెయిన్ డయాగ్నల్. విచ్ లెటర్ ఓన్లీ వన్స్ ఇన్ మెయిన్ డయాగ్నల్. మెయిన్ డయాగ్నల్ ఒకసారి వచ్చింది అన్నాడు. ఇదిగోండి, సి 2 సార్లు వచ్చింది, డి 2 సార్లు వచ్చింది, బి మాత్రమే ఒక్కసారి వచ్చింది. సో ఆన్సర్ ఏమవ్వాలి, బి అవ్వాలి. ఆన్సర్ ఏమవ్వాలి, బి అవ్వాలి. ఓకేనా. అలా సింపుల్గా సాల్వ్ చేయటమే. కమింగ్ టు సెకండ్ క్వశ్చన్. ఇఫ్ ద ఆల్ఫాబెట్ దట్ కమ్స్ ఆఫ్టర్ 3 ఆల్ఫాబెట్స్ ఆఫ్ రో 5 ఈజ్ 5. చూసారా క్వశ్చన్ ఎలా ఉందో, అర్థమైనట్టే ఉండిద్ది కానీ అర్థం కాదు. ఇఫ్ ద ఆల్ఫాబెట్ దట్ కమ్స్ ఆఫ్టర్ ద ఫస్ట్ 3 ఆల్ఫాబెట్స్ ఆఫ్ రో 5. రో 5 అంటే ఇది. ఓకేనా. ఒకవేళ రో 5లో ఈ 3 ఆల్ఫాబెట్స్ తర్వాత వస్తే, 1, 2, 3, రో 5లో 3 ఆల్ఫాబెట్స్ తర్వాత నాకు ఈ అనేది వచ్చింది వస్తే, ద ఆన్సర్ వుడ్ బి లెటర్ లెఫ్ట్ టు ఇట్. ఏ లెటర్ అయితే వచ్చిందో దాని లెఫ్ట్లో ఉన్నదే మన ఆన్సర్ అంట. సో లెఫ్ట్లో ఏముంది మనకి, బి ఉంది. ఆన్సర్ కూడా ఏమవ్వాలి, బి అవ్వాలి. ఓకేనా. ఇఫ్ నాట్, ఒకవేళ అలా రాకపోతే ఆన్సర్ వేరేదైంది. కండిషన్స్ అనమాట. రో 5లో 3 లెటర్స్ తర్వాత ఈ వచ్చింది అనుకో, అప్పుడు ఆన్సర్ ఇది. ఒకవేళ రాకపోతే ఆన్సర్ ఇది. కండిషన్స్ అనమాట. ఇఫ్ ఇలా జరిగితే ఇలాగా, లేకపోతే అలాగా, అలా ఇస్తూ ఉంటాడు. నువ్వు కండిషన్ సాటిస్ఫై అయిందో లేదో చూసుకోవాలి, అటు పిమ్మట ఆన్సర్ చేయాలి. ఓకేనా అండి. కమింగ్ టు థర్డ్ క్వశ్చన్స్. ఇఫ్ రో 2 అండ్ రో 3 ఆర్ రివర్స్డ్ నాట్ ఎక్స్చేంజ్డ్. ఎక్స్చేంజ్డ్ అలా గుర్తుపెట్టుకో, రివర్స్డ్ అన్నాడు. ఓకేనా. విచ్ ఆల్ఫాబెట్ విల్ కమ్ బిట్వీన్ సి అండ్ ఈ ఇన్ ద కాలం 3. ఓకే, రో 2. ఇదంతా మీరు మనసులో చేయాలి, పెన్ ఎవరో. అర్థమైందా. అయితే మీకు అర్థం అవడానికి చూపిస్తున్నా. రో 2 రో 3 ఓకే, ఎక్స్చేంజ్ చేసాం. రో 2ని ఇది రో 2, ఇది రో 3ని సారీ రివర్స్ చేయాలి. రివర్స్ అంటే ఏమైంది, ఇక్కడ డి, ఏ, సి, బి, ఈ ఇదన్నమాట. నెక్స్ట్ ఏ, సి, డి, ఈ, బి. ఓకే చేశాను. విచ్ ఆల్ఫాబెట్ విల్ కమ్ బిట్వీన్ సి అండ్ ఈ ఇన్ కాలం 3. ఇదిగోండి, ఇది కాలం 3. కాలం 3లో సికి ఈకి మధ్యలో ఏమొచ్చింది అన్నాడు. ఇదిగోండి ఇది సి, ఇదిగోండి ఇది ఈ. సికి ఈ మధ్యలో ఏమొచ్చింది మనకి, డి వచ్చింది. అవునా కదా. సో మూడోసారికి ఆన్సర్ ఏంటి, డి అనమాట. ఓకేనా. అది నీకు కాలం 3 గురించి అడిగాడు కాబట్టి నువ్వు మధ్యలోది చేస్తే చాలు. నీకు ఏం చేస్తాడంటే రివర్స్ అని అడిగాడు, నువ్వు మొత్తం చేయాల్సిన పనిలా. వాడు కాలం 3లో అడిగాడు అంటే నువ్వు రో 2ని రో 3ని మార్చినప్పుడు కాలంలో ఏం మారుతున్నాయో అవి చూసుకో చాలు. అర్థమైంది. ఎందుకంటే సిఈ అడిగాడు కదా,
అంటే రో 3లో మారేది ఒకటే నీకు కావాలని నీ చేత మొత్తం చేయిద్దామని చూస్తాడు ఇన్విజిలేటర్. నువ్వు అలా చేయకూడదు. ఓకేనా? నేను చెప్పింది ఏంటో మళ్ళీ మీకు క్లియర్గా చెబుతాను. మీకు అర్థం అవడానికి ఇలా చేశా కదా, ఒకవేళ నేను ఎగ్జామ్లో ఎలా చేస్తాను చూపిస్తా చూడండి. వాడు కాలం 3 అడిగాడు, అంటే కాలం 3 ఇది. ఓకేనా? ఇది రో 2, ఇది రో 3. ఓకేనా? అప్పుడు ఇదేమవుతుంది, రో 2 రో 3 ఏమైనా మారుతాయా? మారవు కదా, అంటే సేమ్ అలాగే ఉంటాయి. సో రో 2 అయినా అలాగే ఉండిద్ది, రో సి అయినా అలాగే ఉండిద్ది. సికి ఈకి మధ్యలో ఏముందన్నాడు, డి అన్నాడు, అంతే. అంటే మిడిల్ లెటర్ మారదు కదా, అంటే రోని రివర్స్ చేసినా ఏం మారదు, మిడిల్ లెటర్ మారదు. అందుకు గుర్తుపెట్టుకున్నావు అనుకో, నువ్వు రివర్స్ చెయ్యవు. తెలియనోడు మొత్తం రివర్స్ చేస్తూ ఉంటాడు. స్టార్టింగే మీకు ఇలా ట్రిక్స్ చెప్పాను అనుకో, మీకు అర్థం కాదు. అది మీకు ప్రాక్టీస్ మీద అర్థం అవ్వాలన్నమాట. ఓకేనా? అందుకే నేను ట్రెడిషనల్ మెథడ్లో చెప్పుకుంటూ వెళ్తున్నాను. అర్థమైందా? కానీ మీకు ఆలోచన వచ్చింది మీరు చేస్తూ ఉంటే, అది మీకంతటి మీకు క్రియేట్ అవ్వాలన్నమాట. కమింగ్ టు థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ డి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఎవర్ బి అపియర్స్ జస్ట్ లెఫ్ట్ టు ఏ, ఎప్పుడైనా సరే బి అనేది ఏకి లెఫ్ట్లో వస్తే ద ఆన్సర్ వుడ్ బి లెటర్ బిట్వీన్ ఏ అండ్ ఈ ఇన్ కాలం 1. కాలం 1లో ఏకి ఈకి మధ్య ఏ లెటర్ అయితే ఉండిద్దో అదే మన ఆన్సర్ అంట. ఎప్పుడెప్పుడు ఏకి లెఫ్ట్లో బి వస్తే. చూద్దాం, ఏకి లెఫ్ట్లో బి ఉందా, లేదు. ఏకి లెఫ్ట్లో బి ఉందా, లేదు. ఏకి లెఫ్ట్లో బి ఉందా, లేదు. ఏకి లెఫ్ట్లో ఏమీ లేదు. ఏకి రైట్లో బి ఉంది, లెఫ్ట్లో లేదు. సో ఇఫ్ ఎవర్ జస్ట్ ఏ లెఫ్ట్ టు ఈ ఇది అన్నాడు. కానీ ఇఫ్ నాట్, ఏకి లెఫ్ట్లో బి లేదు కదా, అప్పుడు ఏం చేయాలి, ద ఆన్సర్ వుడ్ బి లెటర్ బిట్వీన్ ఏ అండ్ ఈ అండ్ రో 4. రో 4 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఏ ఇక్కడ ఉంది, ఇక్కడే ఉంది. ఆన్సర్ ఏమవ్వాలి, సి అవ్వాలి. సో ఆన్సర్ సి, అంతే కదా. బికి ఏకి లెఫ్ట్లో బి ఉంటే ఇదనమాట ఆన్సర్. కాలం 1లోకి వెళ్ళి ఏకి ఈకి మధ్య చూడాలి, కానీ లేదు కదా. అందుకే నేను రో 4లోకి వెళ్ళి ఏకి ఈకి మధ్యనే చూశాను. నాట్ వచ్చినప్పుడు కండిషన్ ఇది, ఒకవేళ రైట్ అయితే కండిషన్ ఇది. కండిషన్స్ వైజ్గా అడుగుతూ ఉంటాడు. సో సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనమ్మా? కమింగ్ టు ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఆల్ ఆల్ఫాబెట్స్ ఇన్ ద టేబుల్ ఈజ్ సేమ్. ఓకే, అన్ని లెటర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ సేమ్ అవ్వాలంట. సో ఏ బి సి డి ఫ్రీక్వెన్సీ చూద్దాం. ఏ 1 2 3 4 5 5 ఉంది. బి 1 2 3 4 5 5 ఉంది. సి 1 2 3 4 5 5 ఉంది. నెక్స్ట్ డి 1 2 3 4 5 5 ఉంది. నెక్స్ట్ ఈ 1 2 3 4 5. ఆహా, అన్నిటికీ ఫ్రీక్వెన్సీ ఎలాగ ఉంది. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆల్ ఆల్ఫాబెట్స్ ఇన్ ద టేబుల్ ఇస్ సేమ్. ఓకే, సేమ్ అయింది. అప్పుడు ద ఆన్సర్ వుడ్ బి థర్డ్ ఆల్ఫాబెట్ ఇన్ ద కాలం 2. కాలం 2 అంటే ఏంటి, ఇది. దాంట్లో థర్డ్ ఆల్ఫాబెట్ అంటే 1 2 3. ఎస్, ఈ అనేది ఆన్సర్ అవ్వాలి. అవునా కదా? సో ఈ అనేది ఆన్సర్. చూసారా? ఓకేనండి, క్లారిటీ వస్తుందా? కమింగ్ టు సిక్స్త్ క్వశ్చన్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ కనపడుతుందిగా. ఫస్ట్ రివర్స్ అండ్ మ్యూచువల్లీ ఎక్స్చేంజ్ ద కాలం 3 అండ్ కాలం 5. ఓకే, కాలం 3ని కాలం 5 ఫస్ట్ ఏం చేయాలి, రివర్స్ చేయాలి. సో వీ నీడ్ టు ఫస్ట్ మేక్ రివర్స్. ఆ తర్వాత మనం ఏం చేయాలి, ఎక్స్చేంజ్ చేయాలి. అటు తర్వాత అటు చెప్పిన క్వశ్చన్ చాలు చేయాలి. ఫస్ట్ రివర్స్ చేద్దాం. రివర్స్ చేస్తే ఇక్కడ బి వెళ్ళిద్ది, ఇక్కడ ఈ, ఇక్కడ డి, ఇక్కడ సి, ఇక్కడ ఏ. నెక్స్ట్ ఇక్కడికి వచ్చామనుకోండి, ఇది సి, ఇది బి, ఇది ఏ, ఇది డి, ఇది ఈ. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, రివర్స్ అయిపోయింది, ఎక్స్చేంజ్ చేయాలి. అప్పుడు బి ప్లేస్లో సి, బి ప్లేస్లో సి, సి ప్లేస్లో బి. ఈ ఇక్కడికి వచ్చిద్ది, డి ఇక్కడికి వచ్చిద్ది, సి ఇక్కడికి వచ్చిద్ది, ఏ ఇక్కడికి వచ్చిద్ది. ఓకేనా? ఇప్పుడు ఏమన్నాడు, ద ఆల్ఫాబెట్ దట్ అపియర్స్ బిలో ద లెటర్ విచ్ ఈజ్ లెఫ్ట్ ఆఫ్ ఈ ఇన్ ద కాలం 5. జాగ్రత్తగా చూడండి, కాలం 5లో నాకు ఈ కావాలి. ఇప్పుడు ఇది ఎక్స్చేంజ్ జరిగింది అనుకోండి, ఈ ప్లేస్లో నాకు ఏమొచ్చిద్ది, ఈ వచ్చిద్ది. ఈ బి ఇక్కడికి వెళ్ళిపోయిద్ది. నాకు అది మాత్రమే కావాలి, మిగతాదంతా వద్దు. మిగతాదంతా చేసుకోవడం వల్ల టైం వేస్ట్. ఓకేనా? సో కాలం 5లో నాకు ఈ ఇక్కడ వచ్చింది ఎక్స్చేంజ్ అయిన తర్వాత. ఓకేనా? ఈ వచ్చింది. విచ్ ఈజ్ ద లెటర్ విచ్ ఈజ్ లెఫ్ట్ టు ఈ. ఈకి లెఫ్ట్లో ఉంది ఏంటి, ఏనే కదా, ఏ. ద ఆల్ఫాబెట్ దట్ అపియర్స్ బిలో లెటర్ విచ్ ఈజ్ లెఫ్ట్ టు ద ఈ అన్నాడు. అంటే ఈకి లెఫ్ట్లో ఏ ఉంది, ఏకి బిలో ఉన్నది మన ఆన్సర్ అనమాట. అంతే, సి. పాయింట్ మీకు అర్థమైందా? రివర్స్ చేసిన తర్వాత ఎక్స్చేంజ్ చేసాం. ఎక్స్చేంజ్ చేసినప్పుడు కాలంలో ఏమీ కూడా
ఈ కూడా వెళ్ళిపోయిద్ది. ఇక ఈ ఇక్కడ ఒక్క చోటే ఉండిద్ది. కాలం 5లో ఈ ఉండేది ఇక్కడ ఒక్క చోట మాత్రమే. దాని లెఫ్ట్లో ఏ ఉంది, దాని బిలో సి ఉంది. వాడేమన్నాడు, ఈ ఆఫ్ కాలం 5 దానికి లెటర్ లెఫ్ట్లో, దాంట్లో కింద బిలో. ఇదిగోండి లెఫ్ట్ బిలో ఈ రెండు పట్టుకోవాలి. ముందు లెఫ్ట్ రావాలి, తర్వాత బిలో రావాలి. ఓకేనా? హై లెవెల్ క్వశ్చన్ అనమాట. కాస్త ఇలాంటివి అప్పుడప్పుడు వదులుతూ ఉంటాడు. మన టైం కిల్ చేసి మనం దీని దగ్గర ఆగి మిగతావి పెట్టనివ్వకుండా ఉండటానికి కావాలనే చేస్తాడు. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కమింగ్ టు 7th క్వశ్చన్. స్టార్ట్ ఫ్రమ్ ద లెటర్ సి ఆఫ్ రో 2. ఓకే, రో 2 సి దగ్గర ఉన్నా. ఓకే, దెన్ మూవ్స్ అప్వర్డ్ త్రూ లెటర్ ఏ వెళ్ళాను. దెన్ మూవ్ టు ద లెఫ్ట్ కాలం 1, కాలం 1కి వెళ్ళాను. దెన్ మూవ్ డౌన్ టు ద లెటర్ డి వచ్చాను. దెన్ మూవ్ రైట్ టు ద కాలం 3, మూవ్ రైట్ టు ద కాలం 3 వచ్చాను. విచ్ ఆల్ఫాబెట్ హ్యాస్ ద లీస్ట్ ఫ్రీక్వెన్సీ? ఈ మొత్తం పాత్రలో లీస్ట్ ఫ్రీక్వెన్సీ దేనికి ఉంది అన్నాడు. ఇదిగోండి డి 2 సార్లు వచ్చినాయి కాబట్టి కాదు, బీలు 2 సార్లు వచ్చినాయి కాబట్టి కాదు, ఏలు 2 సార్లు వచ్చినాయి కాబట్టి కాదు. ఓకేనా? ఇంకేమున్నాయి? ఇదిగోండి ఇది కూడా ఏనేగా కాదు. ఇదిగోండి సి 2 సార్లు వచ్చింది, ఇది కాదు. ఇక మిగిలిపోయింది ఈనే. ఓకేనా? సో 7వ క్వశ్చన్కి ఏం ఆన్సర్ అవ్వాలి? ఈ అవ్వాలి. అంటే ఆ పాత్రలో లీస్ట్ ఫ్రీక్వెన్సీ అన్నాడు అంటే ఒక్కసారి వచ్చి ఉండాలి, లీస్ట్ అన్నాడు కాబట్టి. మిగతా అయినా ఈస్ట్ ఫ్రీక్వెన్సీ. ఓకేనమ్మా? కమింగ్ టు 8th క్వశ్చన్. ఇఫ్ రో 3 ఈజ్ రిటర్న్ బ్యాక్వర్డ్స్, రో 3ని బ్యాక్వర్డ్ రాశాడంట, అంటే రివర్స్ చేశాడు రో 3ని. అంటే ఏ సి డి ఈ బి రివర్స్ చేశాను. విచ్ ఆల్ఫాబెట్ విల్ కమ్ బిలో డి ఆఫ్ రో 2? రో 2లో డి ఇక్కడ ఉంది, దానికి బిలో అంటే బిఏగా. వాడేమన్నాడు, రో 2లో డికి కింద ఏముంది అన్నాడు. రో 2లో డి కింద ఏముంది? బి ఉంది. రివర్స్ చేస్తే బి అనే కదా, అవునా కదా? సో ఎందుకు దానికి ఆన్సర్ ఏంటి? బి. నేను యాక్చువల్గా ఇది కూడా చేయను, ముందు రో 2లోకి వెళ్తా, డి దగ్గరికి వెళ్తా, కింద ఏముంది? ఆల్రెడీ ఏ ఉంది, ఏ కాదు, రివర్స్ చేస్తే బి వచ్చిద్ది అన్న ఆన్సర్ పెట్టేస్తా. అంతమైందా? రివర్స్ చేసుకోవడానికి మనం పెన్ ఉంది కాబట్టి చేస్తున్నాం, అక్కడ ఎలా చేయలేం కదా. అంటే కాబట్టి నువ్వు వాడు ఏం అడిగాడో అక్కడికి ఏం వచ్చిద్దో ఆలోచన చేయాలి అంతే, అంతేగాని మొత్తం చేసుకోకూడదు. ఓకేనా? అయితే దానికి ఆన్సర్ బి. కమింగ్ టు 9th క్వశ్చన్. విచ్ ఆల్ఫాబెట్ అపియర్స్ జస్ట్ బిలో ద ఆల్ఫాబెట్ టు ద రైట్ ఆఫ్ ది థర్డ్ ఆల్ఫాబెట్ ఆఫ్ కాలం 3? కాలం 3లోకి వెళ్ళు. ఓకే, థర్డ్ ఆల్ఫాబెట్ ఆఫ్ కాలం. థర్డ్ ఆల్ఫాబెట్ అంటే 1 2 3. ఓకే, జస్ట్ బిలో ద ఆల్ఫాబెట్, దీనికి జస్ట్ బిలో ఉంది, ఈ ఉంది. విచ్ ఆల్ఫాబెట్ జస్ట్ బిలో ద ఆల్ఫాబెట్ దట్ ఈజ్ రైట్ టు ద, ఓకే ఇది థర్డ్ కదా, థర్డ్ ఆల్ఫాబెట్కి రైట్కి వెళ్ళాలంట. చూడండి, థర్డ్ ఆల్ఫాబెట్ ఆఫ్ కాలం 3 అంటే డి, దానికి రైట్కి వెళ్ళాలి అంటే ఇది సి, దానికి జస్ట్ బిలో అంటే ఆన్సర్ డి అనమాట. ఓకేనా? సో ఆన్సర్ డి. వాడు ఏమొచ్చాడు? రివర్స్ నుంచి రావాలి. థర్డ్ ఆల్ఫాబెట్ కాలం 3 అన్నాడు, రైట్ అన్నాడు, రైట్ చూడు, నెక్స్ట్ బిలో అన్నాడు, బిలో పెట్టేసి. ఓకేనా అమ్మా? 10వ క్వశ్చన్. ఇఫ్ డి అపియర్స్ బిట్వీన్ ఏ అండ్ బి, ఏకి బికి మధ్య డి వస్తే అన్నాడు. ఏకి బికి మధ్య డి లేదు, 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 ఏకి బికి అసలు ఏమీ లేదు. ఓకే, లేదు. ఒకవేళ ఉంటే ద ఆన్సర్ వుడ్ బి ఆల్ఫాబెట్ విచ్ ఈజ్ జస్ట్ లెఫ్ట్ టు ద లెటర్ దట్ అపియర్స్ ఎబో ఈ అన్నాడు. ఇఫ్ నాట్, లేదుగా, మన ఇఫ్ నాట్ కండిషన్ తీసుకోవాలి. ద ఆన్సర్ వుడ్ బి ఆల్ఫాబెట్ విచ్ ఈజ్ జస్ట్ రైట్ టు ద లెటర్ దట్ అపియర్స్ ఎబో రో 3, ఎబో ఈ ఆఫ్ రో 3. రో 3లోకి వెళ్ళు, అక్కడ ఇక్కడ ఉందో చూడు, దాన్ని ఎబో, ఎబో అంటే బీలో దగ్గరికి వెళ్ళు, బీకి జస్ట్ రైట్ అంటే ఆన్సర్ సి అవ్వాలి, అవును కదా? సో 10వ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? సి. ముందు ఏ ఈ ఆఫ్ రో 3 అని వెళ్ళాను, నెక్స్ట్ రైట్ దగ్గరికి వెళ్ళాను, ఫస్ట్ నెక్స్ట్ ఎబో దగ్గరికి వెళ్ళాను. సో ఈకి ఎబో బి, బికి రైట్లో సి, సో ఆన్సర్ సి అనమాట. ఓకేనా? 10వ క్వశ్చన్కి ఆన్సర్ సి. సో 10 క్వశ్చన్స్ కంప్లీట్ అయింది. 5 minutesలో చేయాలి, గుర్తుపెట్టుకోండి. ప్రాక్టీస్ అనమాట. ఓకేనా? అంటే నిమిషానికి 2 క్వశ్చన్లు చేయొచ్చు, అంతేం ఉండదు.
మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అయిపోయింది. ఓకేనా? ఇంకో టెస్ట్ కూడా చేపిస్తాను, 2 టెస్టులు చేపిస్తున్నాను. ప్రతి చోట మీకు డెమోకి అర్థమవటానికి ఇది చూసి మీరు డైరెక్ట్గా ప్రాక్టీస్కి వెళ్ళచ్చు. డైరెక్ట్గా మీరు ఎక్కడో చోట మీకు నచ్చిన చోట మీరు సైకో కొనుక్కొని చక్కగా అక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకేనా? క్లాస్ కూడా ఎక్కడ వింటారు? హైదరాబాదు ఆ ప్రాంతాల్లో ఆడింటారులే అని చదువుతున్నాను నేను. ఇబ్బంది పడతారు కదా, ఈ ఎండల్లో ఎక్కడికి వెళ్ళి చదువుకుంటారు? చక్కగా ఇంటి దగ్గర కూర్చొని యూట్యూబ్లో విని చక్కగా మాక్ టెస్ట్ తీసుకొని ల్యాప్టాప్లోనో ట్యాబ్లోనో చక్కగా ప్రాక్టీస్ అవ్వండి, చక్కగా ఉద్యోగాన్ని కొట్టేయండి. ఓకేనా? ఇదిగోండి ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 ఇంకో సెట్ చేస్తున్నా, సెట్ 2 అనమాట ఇది. జాగ్రత్తగా ఇందా సెట్ 1 చేసాం, ఇప్పుడు సెట్ 2. విచ్ ఆల్ఫాబెట్ టువార్డ్స్ ద లెఫ్ట్ ఆఫ్ ది ఆల్ఫాబెట్ జస్ట్ అబోవ్ ద ఆల్ఫాబెట్ బిట్వీన్ ఏ అండ్ సి అండ్ రో 4. ఓకే, రో 4లోకి వెళ్ళు, ఏ అండ్ సిలోకి వెళ్ళు అంటే నాకు బి వచ్చింది. బికి ఎబో ఈ ఉంది, ఈకి జస్ట్ లెఫ్ట్ అన్నాడు. టువర్డ్స్ ద లెఫ్ట్ ఆఫ్, లెఫ్ట్ అంటే ఏంటి? సిఏ కదా, సో ఆన్సర్ సి. ఓకేనా? ఏకి సికి మధ్యలో బి ఉంది, బికి పైన ఈ ఉంది, ఎబో అని అడగట్టు, ఈకి లెఫ్ట్లో సి ఉంది. సో ఒకటో క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? సి అనమాట. కమింగ్ టు విచ్ లెటర్ విల్ బి ద జస్ట్ బిలో ద లెటర్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ది లెటర్ ఇన్ ద రో ఆఫ్ కాలమ్ 5. ఫస్ట్ రో ఆఫ్ కాలమ్ 5, రో ఆఫ్ కాలమ్ 5 ఇది రో 4 ఆఫ్ కాలమ్ 5 అంటే ఇది. ఓకే, ఇమీడియట్ లెఫ్ట్ అంటే బి. సో రో ఆఫ్ కాలమ్ 5కి ఒక లెటర్ తీసుకున్నాం, అది ఏ వచ్చింది. ఏకి ఇమీడియట్ లెఫ్ట్ బి వచ్చింది, బికి జస్ట్ బిలో అంటే ఆన్సర్ ఏ అవ్వాలి. సో ఆన్సర్ ఏ, రెండో క్వశ్చన్కి ఆన్సర్ ఏ. ఓకేనమ్మా? కమింగ్ టు ఎక్స్చేంజ్ రో 2 రో 4. ఓకే, రో 2 రో 4 ఎక్స్చేంజ్ చేయాలి, ఇదనమాట. విచ్ ఈజ్ ద లెటర్ ఎగ్జాక్ట్లీ అబో ఇట్? టేక్ డి ఇన్ ద రో 2. రో 2లో డి ఆడుంది కాదు, టేక్ డి ఇన్ రో 2 కదా. ఇదిగోండి, ఈ డి పైకి వెళ్తే ఏమైద్ది? ఇక్కడికి వచ్చిద్ది. సో రో 2లో డి అంటే ఇదే కదా. ఓకే, విచ్ ఈజ్ లెటర్ ఎగ్జాక్ట్లీ అబో ఇట్, దీనికి ఎబో అంటే రో 2లో ఉన్న డికి ఎబోలో ఏముంది? బి ఉంది. సో ఆన్సర్ ఏంటి? బి. సో మూడో క్వశ్చన్కి ఆన్సర్ బి. అవునా? మనం ఏం చేసాం? ఎక్స్చేంజ్ చేసాం. అప్పుడు చూసారా మొత్తం మార్చుకోలేదు మనం. వాడు ఏమన్నాడు? రో 2 గురించే మాట్లాడాడు కాబట్టి రో 2లో డి పైకి వెళ్ళిద్ది, ఆ ఏ కిందకు వచ్చిద్ది, అంతవరకే తీసుకున్నాం. ఓకేనా? క్వశ్చన్ మాత్రం నువ్వు అంతకే ఆలోచించి ఆన్సర్ వాడు ఏమడుగుతున్నాడో చూడు, దానికే పెట్టాలన్నమాట. రో 4 సారీ క్వశ్చన్ 4 విచ్ లెటర్ ఈజ్ ఫస్ట్ బిలో థర్డ్ లెటర్ ఎబో ద లాస్ట్ లెటర్ ఇన్ ద రో 5. ఓకే, రో 5 తీసుకుందాం, లాస్ట్ లెటర్ ఏమన్నాడు? విచ్ లెటర్ ఈజ్ ఫస్ట్ బిలో అండ్ థర్డ్ లెటర్ ఎబో ద థర్డ్ లెటర్ అన్నాడు. 1 2 3 థర్డ్ లెటర్. సో లాస్ట్ లెటర్ అంటే ఏమో డి, థర్డ్ లెటర్ అంటే ఏమో బి. దానికి ఫస్ట్ బిలో అన్నాడు, ఫస్ట్ బిలో అంటే ఇదే కదా ఏ. సో ఆన్సర్ ఏమవ్వాలి? 4 దానికి ఏ అవ్వాలి. ఓకేనా? కమింగ్ టు వాట్ ఈస్ ద ఆల్ఫాబెట్ దట్ అపియర్స్ అబో ద లాస్ట్ ఆల్ఫాబెట్ ఇన్ రో 5? వాట్ ఈస్ ద ఆల్ఫాబెట్ దట్ అపియర్స్ అబో ద థర్డ్ లాస్ట్ ఆల్ఫాబెట్ ఇన్ ద రో 5? ఇది రో 5, ఇది లాస్ట్, సెకండ్ లాస్ట్, థర్డ్ లాస్ట్. ఓకే, థర్డ్ లాస్ట్ ఆల్ఫాబెట్ రో 5కి వెళ్ళా. ఎబో అంటే ఇదే కదా సి. ఓకే, థర్డ్ లాస్ట్ ఆల్ఫాబెట్ రో 5కి ఎబో ఉండేది ఏంటి అడిగాడు. ఎబో ఉండేది ఏమిటి? సిఏ కదా. సో థర్డ్ లాస్ట్ అంటే ఇది డికి ఎబో ఉంది ఏ, సారీ సి. సో ఆన్సర్ ఈ సి, ఐదో దానికి సి. ఓకేనా? నెక్స్ట్ ఇఫ్ ఆల్ ద ఆల్ఫాబెట్స్ ఆఫ్ కాలమ్ 5 ఆర్ రివర్స్డ్. కాలమ్ 5లో ఉన్న ఆల్ఫాబెట్స్ అన్ని ఏం చేశాడు? రివర్స్ చేశాడు. అంటే డి అంటే ఏ బి సి. ఓకే, విచ్ ఆల్ఫాబెట్ విల్ అపియర్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి ఆఫ్ కాలమ్ 5? ఇదిగోండి బి. ఎక్స్చేంజ్ చేసిన రివర్స్ చేసిన తర్వాత బి, దానికి లెఫ్ట్ అంటే బి, కాలమ్ 5 అన్నాడు. సో కాలమ్ 5లో ఉన్న బికి లెఫ్ట్లో ఏముంది? బిఏ ఉంది.
సో ఆప్షన్ 2. ఆరో దాని క్వశ్చన్ కూడా ఆన్సర్ బిఏ. ఎక్స్చేంజ్ చేయాలా, ఎక్స్చేంజ్ చేసినప్పుడు బి యాడ్ వచ్చిందో చూడాలా, ఆ బీకి లెఫ్ట్లో ఏముందో చెప్పాలా. ఓకేనమ్మా. 7th క్వశ్చన్. ఇఫ్ ఆల్ ద ఆల్ఫాబెట్స్ ఆఫ్ కాలమ్ 5 ఆర్ రివర్స్డ్. ఓకే, కాలమ్ 5లో ఉన్న రివర్స్ చేశాడు. అంటే డి, అంటే ఏ బి సి. ఓకే, వాట్ ఈస్ ద థర్డ్ లెటర్ బిలో ద లెటర్ దట్ అపియర్స్ ఓన్లీ వన్స్ ఇన్ రో 1. రివర్స్ చేసిన తర్వాత వాట్ ఈస్ ద థర్డ్ లెటర్ బిలో ద లెటర్ దట్ అపియర్స్ ఓన్లీ వన్స్ ఇన్ రో 1. రో 1లో ఓన్లీ వన్స్ అపియర్ అయ్యేది ఏముంది, ఇదిగోండి డి 2 సార్లు వచ్చింది, ఇది కాదు. ఓకేనా, ఏ 2 సార్లు వచ్చింది, ఇది కాదు. ఇప్పుడు రో 1లో అపియర్స్ ఓన్లీ వన్స్ ఏముంది, బి 1. ఓకేనా, వాట్ ఈస్ ద థర్డ్ లెటర్ బిలో. 1 2 3. ఓకే, ఒకటోది ఇది 1, ఇది 2, ఇది 3 కదా. సో ఏ 3 అన్నాడు కదా. సో ఇది 1, ఇది 2, ఇది 3. బీకి థర్డ్ అంటే ఇదే కదా, డి ఆన్సర్ అయింది. సో ఏడో దానికి ఆన్సర్ ఏంటి, డి. అర్థమైందా. ఆల్ఫాబెట్స్ కాలం 5లో ఉన్నవి రివర్స్ చేసాం. అప్పుడు అడేమన్నాడు, వాట్ ఈస్ ద థర్డ్ లెటర్ బిలో ద లెటర్ దట్ అపియర్స్ ఓన్లీ వన్స్ ఇన్ R1. రో 1లో ఏ కాదు 2 సార్లు వచ్చింది, డి కాదు చూసారా, వాడు ఎందుకు ఇచ్చాడు, డి ఏడుకు వచ్చింది కాబట్టి అది 2 సార్లు కాకుండా పోయింది. అప్పుడు బి మాత్రం ఆన్సర్. బికి థర్డ్ బిలో అన్నాడు, థర్డ్ బిలో 1 2 3, అప్పుడు ఆన్సర్ డి అవ్వాలి. ఓకేనా. కమింగ్ టు 8th క్వశ్చన్. 8th క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఆల్ ద ఆల్ఫాబెట్స్ ఇన్ ద బోత్ డయాగ్నల్స్ ఆర్ రివర్స్డ్. రివర్స్ చేశాడు, డయాగ్నల్స్ని రివర్స్ చేశాడు, ఎక్స్చేంజ్ చేయాల. కన్ఫ్యూజ్ అవుతూ ఎక్స్చేంజ్ అవుతారు, రివర్స్ చేశాడు అన్నాడు. సో ఇది ఏ, ఇది ఒక డయాగ్నల్. ఓకేనా. నెక్స్ట్ ఇది ఒక డయాగ్నల్. ఇప్పుడు ఏమన్నాడు, వాట్ ఈస్ ద సెకండ్ ఆల్ఫాబెట్ ఇన్ రో 4 అన్నాడు. ఇది రో 4. ఓకేనా. ఇప్పుడు రివర్స్ చేసామనుకోండి, ఇక్కడికి సి వచ్చింది, ఇక్కడికి ఏ వచ్చింది, ఇక్కడికి సి వచ్చింది, ఇక్కడికి డి వచ్చింది, ఇక్కడికి సి వచ్చింది, అంతే కదా. ఇదేమో ఈడకి, ఇదేమో ఈడకి, ఇది అలాగే ఉండిద్ది. ఇప్పుడు అడేమన్నాడు, రో 4లో సెకండ్ ఆల్ఫాబెట్. రో 4లో సెకండ్ ఆల్ఫాబెట్ అంటే ఇదేగా, అంటే ఏ ఈడకి వచ్చింది. సో ఆన్సర్ ఏమవ్వాలి, ఏ అవ్వాలి. సో 8th క్వశ్చన్కి ఆన్సర్ ఏ. పాయింట్ మీకు అర్థమైందా. సింపుల్గా వాడు ఎక్స్చేంజ్ అన్నాడు కాబట్టి నీకు రో 4లో ఏ కావాలి. రో 4లో సెకండ్ ఆల్ఫాబెట్ ఇన్ రో 4 ఇది నువ్వు తీసుకున్నప్పుడు ఇది ఈడకి వచ్చిద్ది అన్న ఐడియా ఉందనుకోండి, రెండింటినే పట్టుకుంటావు, దీని ప్లేస్లో ఇది ఏ అని పెట్టేయచ్చు. నువ్వు మొత్తం రివర్స్ చేయాల్సిన పని కూడా లేదు, నీకు బాగా ప్రాక్టీస్ మీద వచ్చిద్ది అనమాట అది. నెక్స్ట్ 9th క్వశ్చన్. ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ది థర్డ్ కాలం. థర్డ్ కాలంలో బాటం నుంచి పైకి వస్తున్నాం. ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ది థర్డ్ కాలం. ఓకే, 1 మూవ్ లెఫ్ట్కి వెళ్ళాం. మూవ్స్ అప్ టు ద థర్డ్ లెటర్. థర్డ్ లెటర్ దగ్గరికి వెళ్ళాం. వాట్ విల్ బి ద లాస్ట్ లెటర్. లాస్ట్ లెటర్ ఏంటి అన్నాడు, ఏంటి ఏనే కదా, అంతేగా. 9వ దానికి ఆన్సర్ ఏ. ఓకేనా. తర్వాత 10వ క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్. విచ్ లెటర్ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ లెటర్ ఈ ఇన్ రో 4. విచ్ లెటర్ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ లెటర్ ఈ ఇన్ రో 4. ఆ రో 4లోకి వెళ్ళు, దానికి ఈ దగ్గరికి వెళ్ళు. సెకండ్ టు ద రైట్ ఆఫ్, సెకండ్, ఫస్ట్ సెకండ్ రైట్ అంటే ఇదేగా, సి. ఆన్సర్ ఏంటి, సి. సో రో 4లో ఈ ఉంది, ఈకి సెకండ్ రైట్ సి. ఓకేనా. సో దీంతో టేబుల్ టెస్ట్ కూడా కంప్లీట్ అయింది. ఓకేనా. ఇంకేమైనా క్వశ్చన్స్ మీకు అర్థం కానీ ఉంటే మన టెలిగ్రామ్ పేజ్లో కానీ, ఓకేనా, లేదా నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు మెసేజ్ పెడితే, సరే క్వశ్చన్ కష్టంగా ఉందంటే ఆ క్వశ్చన్ కూడా చేసి పెడతాను. అర్థమైందా. మీకు కాన్సెప్ట్ అర్థం అవ్వాలి అంతే. కాన్సెప్ట్ అర్థం అవడానికి డెమో లాగా చేస్తున్నాను, అర్థం చేసుకోండి. వీటిని అప్లికబుల్గా తీసుకొని మనసులో పెట్టుకొని ప్రాక్టీస్ సెషన్లో అప్లై చేయండి, తప్పనిసరిగా మీరు క్వాలిఫై అవుతారు. ఓకేనా. మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్.